నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జన్మదిన సందర్భంగా గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, భోగిరెడ్డి ఆదిలక్ష్మి. పొలసానపల్లిలోని అంబేద్కర్ గురుకులంలో ₹1 కోట్లతో నిర్మించనున్న భవనాలకు స్థల పరిశీలన చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. చదువుతో పాటు వొకేషనల్ విద్య అవసరం. ఎస్ఎస్సీ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్. వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకుని ఎరువుల దుర్వినియోగం తగ్గించుకోండని రైతులకు సూచించిన రూరల్ మండల వ్యవసాయ అధికారి నారాయణరావు. గుండుగొలంలో కంకటాల సత్యనారాయణ సౌజన్యంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ. చలి తీవ్రత పెరగడంతో రగ్గులకు, స్వెట్టర్లకు పెరుగుతున్న గిరాకీ. జోష్ మీద ఉన్న ఉన్ని వస్త్ర వ్యాపారులు. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జన్మదినోత్సవం పురస్కరించుకుని స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. కింజరపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్న వయసులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎంతో సమర్థవంతంగా ఆ శాఖను నిర్వహిస్తున్నారన్నారు. మెడికల్ క్యాంపును నిర్వహించి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో టైలర్ కార్పొరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, సబ్నివీస్ కృష్ణమోహన్, గంధం సతీష్, పాతురి రాంప్రసాద్ చౌదరి, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, దాసరి కృష్ణవేణి, గౌతమి హాస్పిటల్ డాక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. పౌరయాన మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన మన రాష్ట్రంలో పుట్టడం అనేది గొప్ప విషయంగా మనం భావించాలి. వాళ్ళ భారతదేశంలో రామ్మోహన్ రెడ్డి ఇంకా చూస్తున్నారంటే పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు ఉన్న సభ్యులంతా కూడా ఈయన ఎవరు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అనే విధంగా మన తెలుగుదేశంగా ఉన్నట్టు మనం గర్వపడాలి. ఆయన భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు చేసుకుని మరింత ఉన్నతమైన పదవులు ఉండాలని, ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి. భారతదేశంలోనే ఆయన యొక్క శాఖ ఆయన న్యాయం చేస్తాడు అనేది చాలా మంది అనుభవించి చెప్పే విషయం. ఏదో గెట్టినోడు కొంతమంది మాట్లాడినప్పుడు కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చేసి నిజాయితీగా పనిచేసి అంత ధైర్యంగా మాట్లాడి సబ్జెక్ట్ ఉండి అన్ని భాషలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. వాళ్ళు చూడండి, చాలా మంది ఎంపీలు మాట్లాడుతూ ఉంటారు, చదువుకోవాలి, చూసి మాట్లాడాలి. కానీ రామ్మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడితే ఆయన అవగాహనతో మాట్లాడేటువంటి వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తులకి మరింత రాజకీయ భవిష్యత్తు ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని మనందరూ కూడా భావించి ఆయనకి మరింత ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుడు కోరుకుందాం. రాబోయే రోజుల్లో మరింత మంచి భవిష్యత్తుని, రాజకీయ భవిష్యత్తుని కూడా ఇవ్వాలని కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన తమ్ముడు గొర్రెల శ్రీధర్ గారు ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులంటే మరి ఆయన గాని తండ్రి గారు ఎర్రనాయుడు గారి యొక్క ఎప్పుడు తాడిపూడి పరిచయం చేసిన వ్యక్తి గొర్రెల శ్రీధర్. అంటే ఆయన చాలా మంది తెలియదు, ఎందుకంటే చాలా మంది ఉన్నప్పుడు కూడా ఒక రిలేషన్ మెయింటైన్ చేసి ఆయన అవసరమైతే రామ్మోహన్ రెడ్డి గారు గుడి కూడా తీసుకొచ్చి
మాట్లాడదామని అన్నారు. అదేవిధంగా తాడిపూడి విమానాశ్రయం దానికి కూడా ఆయన సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులకు ఆలస్యం అవుతుంది తప్ప శాంక్షన్ అవ్వడం అనేది జరిగింది. మరి దానికి మరి శ్రీధర్ తమ్ముడు కూడా మాట్లాడాడు. అందరూ కలిసి మొత్తంగా ఏదో రకంగా విమానాశ్రయం తీసుకురావాలనేది ఆకాంక్ష. తప్పకుండా ఆయన ఆశీస్సులతో మరి ఇక్కడ చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కింజరపు రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా భాగ్యలక్ష్మిపేటలో గౌతమి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో, అలాగే ఆ డాక్టర్స్ అందరి సౌజన్యంతో ఈవేళ పెద్ద ఎత్తున ఇక్కడ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఆర్థోపెడిక్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, చిన్నపిల్లలకి సంబంధించిన డాక్టర్స్ కానీ, మొత్తం మీద ఒక 2500 ఖరీదు చేసే డిఎన్బి టెస్టులు అన్నీ కూడా ఇక్కడ చేయబడుతున్నాయి. ఇక్కడ ఉండేది అందరూ కూడా సామాన్య మధ్యతరగతి సమాజమే ఇక్కడ నివసించడం జరుగుతోంది. వారందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈవేళ ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారి విషయానికి వస్తే 2014లో ఆయన పార్లమెంటేరియన్గా ఎన్నిక కావడం జరిగింది. ఆ 5 సంవత్సరాల్లో ఆయన పార్లమెంట్లో మాట్లాడే సందర్భంలో చూస్తే మరి ఆయన తండ్రి ఎర్రవనాయుడు గారికి ఎక్కడా కూడా తీసిపోని విధంగా ఆయన సంభాషణ చాతుర్యం, సమస్యల పట్ల అవగాహన చేసుకుని వాటిని పార్లమెంట్లో గళవిప్పడం అనేది ఆయనకి భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం. అలాగే 2019 గాలి దుమారంలో కూడా ఆ రోజున శ్రీకాకుళం నుంచి ఆయన పార్లమెంటేరియన్గా ఎన్నిక కావడం జరిగింది. అలాగే 2024లో పెద్ద మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ పార్లమెంటేరియన్గా ఎన్నిక కాబడి మరి ప్రధానమంత్రి మోడీ గారి కేబినెట్లో మోడీ గారు, అమిత్ షా గారి, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో పౌర విమాన శాఖ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈవేళ ఆయన వచ్చిన తర్వాత ఎన్నో ఎయిర్పోర్ట్లు ఈవేళ వేళ్ళు ఊరుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కట్టడం జరుగుతూ ఉంది. మా గొడవ శ్రీరామ్ తెలుసా మీకు అడిగారు. మా నాన్నగారి విగ్రహం పెట్టారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను ఢిల్లీ నుంచి వెంటనే సోదరుడు శ్రీధర్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇట్లా ఎంపీ గారు మిమ్మల్ని అడిగారు అని చెప్పి నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే మా నాన్నగారు కేంద్ర మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో మేము చాలా సీనియర్స్. ఇట్లాంటి భావాలు ఎక్కడా లేవు. ఒక సామాన్య కార్యకర్తగానే పార్టీలో పనిచేస్తూ ఇంత చిన్న వయసులో కేబినెట్ మంత్రిగా ఎన్నికలు కానీ ఒదిగి ఉండే ఒక గొప్ప మనస్తత్వం మనం రామ్మోహన్ నాయుడు గారిలో చూస్తాము. వారికి మరింత ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, అనేక జన్మదినాలు వారు జరుపుకోవాలని, వారి వల్ల మన రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు రావాలని చెప్పి పేద ప్రజలకి అభివృద్ధి వారు కృషి చేయాలని చెప్పి కోరుకుంటే కింజరపు రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన గౌతమి మల్టీ స్పెషాలిటీ వారిసే ఉచిత క్యాంపు నిర్వహణ తీసుకున్న గొర్రెల శ్రీధర్ గారికి ప్రత్యేకించి అభినందన తెలియజేస్తూ ఈ ఏరియాలో చేయడం వల్ల ప్రజలకి భాగ్యలక్ష్మిపేట వాళ్ళకి ధరభారం దూరభారం ఇక్కడ దగ్గరగా వచ్చి ఈ సర్వీస్ అందించడం వాళ్ళంతా అదృష్టవంతులు ఈ భాగ్యలక్ష్మిపేట వాళ్ళు. అలాగే ఈసారి ఇక్కడ పెట్టినప్పుడు నెక్స్ట్ ఇంకో ఏరియాలో పెట్టి ప్రజలకు దగ్గరగా సేవలు అందించే విధంగా ఆలోచించవలసిందిగా శ్రీధర్ గారికి, డాక్టర్ గారికి కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మరి డాక్టర్స్ అందరినీ కూడా తీసుకొచ్చిన రామకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారి యొక్క ఇటువంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకొని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి కాకుండా భారతదేశానికి కూడా మెరుగైన సేవలు అందించే విధంగా ఆ భగవంతుడు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, మరింత శక్తియుక్తులు ఇచ్చి మన ప్రాంత ఆంధ్ర రాష్ట్ర ప్రాంత అభివృద్ధులను దేశ ప్రజల యొక్క అభివృద్ధులను కూడా ప్రముఖ పాత్ర పోషించే విధంగా రామ్మోహన్ నాయుడు గారు ఎల్లవేళ
మరి ఆయురానికి అష్టైశ్వర్యాలతో ఉండాలని రామ్మోహన్ నాయుడు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుంటూ ఏదైతే గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రోజు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా సుమారుగా 2,500 రూపాయల టెస్టుని ఈ గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ ఉచితంగా మందులు కూడా ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది. భీమడోలు మండలం పలసానిపల్లి అంబేద్కర్ గురుకులాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గురువారం సందర్శించారు. ఇటీవల మరమ్మతులకు గురైన గురుకులం తరగతి గదుల నిర్మాణానికి డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ DMF నుంచి మంజూరైన ₹1 కోటి నిధులతో నిర్మించనున్న భవన నిర్మాణాలకు అనువైన స్థల పరిశీలన తదితర అంశాలపై ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఏపీ EWIDC DE కోటేశ్వరరావు అధికారులతో ఎమ్మెల్యే ధర్మరాజు పాఠశాల నిర్మాణాలపై చర్చించారు. ఇటీవల వీరవాసను నిర్వహించిన స్టేట్ నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్కు ఎంపికైన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించి వారికి మెడల్స్ వేశారు. చిన్నారులు ప్రదర్శించిన యోగాసనాలను వీక్షించారు. EWIDC EE రంగనాథస్వామి, AE భవానీ ప్రసాద్, భీమడోలు తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతిదేవి, MEOలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్, గురుకులం సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాకున్న అమౌంట్ ప్రకారం గ్రౌండ్ కి వచ్చేది ప్రపోజ్ 50 lakhs రిపేర్ వచ్చింది. అది కూడా టెండర్ పిలిచాం. చదువుతో పాటు వొకేషనల్ విద్య అవసరమని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం ZPH పాఠశాలలో కెరీర్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం రాని పక్షంలో వొకేషనల్ విద్య ఉపాధినిస్తుందన్నారు. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ జెసికా దివేనమ్మ మాట్లాడుతూ జిల్లా నుంచి 320 పాఠశాలను కెరీర్ ఫెస్ట్కు ఎంపిక చేసినట్లు తెలిపారు. AMO M చంద్రశేఖర్, MEOలు V హనుమ, PMK జ్యోతి, అకౌంట్స్ డిపార్ట్మెంట్ SK బాలాజీ, వైష్ణవి, కౌన్సిలర్లు నారాయణమూర్తి పాల్గొన్నారు. చదువుతో పాటుగా వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి అనేటటువంటిదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంటే ఒక స్టూడెంట్ చదువుతో పాటుగా అతను ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకుంటే ఆ రంగంలో కూడా రాణించినట్లయితే అతని భవిష్యత్తు అంతా కూడా చాలా బాగుంటుంది. దీనిలో భాగంగానే మరి ఈరోజు ఈ స్కూల్లో 12 రకాల ట్రేడ్స్ ఉండడం జరిగింది. ఈ ట్రేడ్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడే విధంగా ఉంటుంది. అంటే కంప్లీషన్ ఆఫ్ స్టడీస్ అయిపోయిన తర్వాత ఏదైనా ఉద్యోగం వస్తే పర్వాలేదు, ఒకవేళ ఉద్యోగం రాకపోతే సెల్ఫ్గా వారంతటికి వారే తమ లైఫ్ని మంచిగా ఉంచుకోవడానికి ఈ యొక్క వొకేషనల్ కోర్సెస్ అనేటటువంటి ఉపయోగపడతాయి. దీనిలో భాగంగానే మనం చూసాం, ఫుడ్ ప్రాసెసింగ్ చూసాం, ఫార్మసీ చూసాం, అగ్రికల్చర్ చూసాం, అదేవిధంగా ఆర్మీ డిఫెన్స్ చూసాము, స్పోర్ట్స్ ఐటమ్స్ చూసాము, మిల్క్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో చేసాం. అంటే చిన్ననాటి నుంచే ప్రతి స్టూడెంట్కి కూడా నేను ఏ పని చేస్తే గొప్పవాడిని అవుతాను అనేటటువంటి ఆలోచన చిన్ననాటి నుంచే కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా లైఫ్లో అతను మంచి స్థాయికి ఎదగడానికి ఇవన్నీ కూడా ఒక లైఫ్ స్కిల్స్ లాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళు పెరిగిన తర్వాత వీరు ఏ రంగాన్ని అయితే ఎంచుకున్నారో ఆ రంగంలో మంచిగా అభివృద్ధిని సాధించడానికి ఎంతో ఉపయోగపడే విధంగా వొకేషనల్ కోర్సెస్ అనేటటువంటివి డిసైడ్ చేయబడ్డాయి. దీనిలో భాగంగానే కెరీర్ అంతా కూడా చక్కగా ఉండాలి అంటే ఈ కెరీర్లో మనం చాలా రకాలుగా చూస్తున్నాం. ఒక్కొక్కరి యొక్క లైఫ్ స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం ఫస్టే మన కెరీర్ కనుక మంచిగా మనం సెలెక్ట్ చేసుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఒక మంచి ఎయిమ్ ఉండాలి, మంచి గోల్ ఉండాలి. మంచి గోల్ కలిగి ఉన్నట్లయితే ఆ గోల్ను సాధించడానికి మన కెరీర్ అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి దానికే దీనిలో మనం ఈ కెరీర్ ఫెస్ట్లో పెట్టడం జరిగింది. కెరీర్ ఫెస్ట్ అనేది 15 నుంచి 18 వరకు కెరీర్ గైడెన్స్ ద్వారా మెంటల్ హెల్త్ అండ్ కెరీర్ గైడెన్స్ మీద ఫెస్టివల్స్ జరుగుతున్నాయండి. ఈ ఫెస్టివల్స్ స్కూల్ లెవెల్లో ప్రతి స్కూల్ లెవెల్లో మన జిల్లా నుంచి 320 స్కూల్స్ సెలెక్ట్ అయినాయి. ఆ 320 స్కూల్స్లో ప్రతి స్కూల్ నుంచి కెరీర్ ఫెస్ట్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులను
జిల్లాకి సెలెక్ట్ చేసి జిల్లా లెవెల్లో జరిగే కెరీర్ ఫెస్ట్లో నుంచి మళ్ళా జిల్లా లెవెల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళని స్టేట్ ఫెస్ట్కి అలాట్ చేస్తారండి. ఈ ఫెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు వాళ్ళ మానసిక స్థితి గురించి మానసిక స్థితిని బట్టి ప్లస్ వాళ్ళు చదువు పట్ల ఆసక్తి కలిగి ఉండటం, విద్యార్థుల యొక్క మానసిక ఉల్లాసం. కొంతమంది విద్యార్థులు అయితే వాళ్ళకున్న సమస్యలను చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. వారికి కెరీర్ పట్ల గైడెన్స్ ఇవ్వడానికి మన జిల్లా నుంచి 6 కౌన్సిలర్స్ ఎలక్ట్ అయ్యారు సార్. ఆ 6 కౌన్సిలర్స్ కూడా ఎవ్రీడే క్లాసెస్ని తీసుకుంటూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోలేని ఉంటాయి, కొన్ని చెప్పుకునే ఉంటాయి. వాటిని విద్యార్థుల పట్ల గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసండి, వాళ్ళని చదువు పట్ల ఆసక్తి చూపించేటట్టు ట్రైన్ ఇస్తారు. మరి కెరీర్ గైడెన్స్ అండ్ మెంటల్ హెల్త్ సంబంధించి మన కౌన్సిలర్ మా వైష్ణవి గారు ఆధ్వర్యంలో మరి ప్రతి వారం కూడా పిల్లలకి విద్యార్థులకి కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అలాగే దాంట్లో భాగంగా ఈరోజు కెరీర్ ఫెస్ట్ అనేది ఈ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పిల్లల్లో వారు ఏ రంగాల్లో ఇష్టపడుతున్నారో దానికి సంబంధించి ఆ కోర్సులు నేర్చుకోవడానికి, అలాగే ఆ కోర్సులో గణనీయమైనటువంటి ప్రావీణ్యం సంపాదించడానికి ఇప్పటి నుంచే పునాది వేసుకొని వారు ఎంచుకున్నటువంటి రంగంలో మంచి కృషి చేసి దాంట్లో స్థిరపడడానికి కావాల్సినటువంటి నైపుణ్యం సంపాదించడానికి కావాల్సినటువంటి గైడెన్స్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పాఠశాలలో వొకేషనల్ కోర్సులు కూడా ఉండడం జరిగింది. మా పాఠశాలలో అగ్రికల్చర్, అలాగే ఆటోమోటివ్, అలాగే ఎలక్ట్రానిక్స్ ఈ 3 వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. ఆ వొకేషనల్ కోర్సులకు సంబంధించినటువంటి టీచర్స్ కూడా విద్యార్థులకి చక్కగా ఆయా కోర్సులకు సంబంధించి నేర్పడం జరుగుతోంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం మండలానికి సంబంధించిన రైతులందరూ దాల్వా పంటకు సంబంధించిన నారుమడులు ముమ్మరంగా వేస్తున్నారని అగ్రికల్చర్ ఆఫీసర్ నారాయణరావు TCC న్యూస్ కి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణ పరిసర ప్రాంతాల్లో మండలంలో నారుమడులు రైతులు సిద్ధం చేస్తున్నారని, నారుమడులలో వేయవలసిన ఎరువులు, పురుగుమందులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు వాడాలని ఆయన సూచించారు. తాడేపల్లిగూడెం మండలంలో ఈ దాల్వాలో సాగుకి అందరూ కూడా రైతులు సమాయత్తమయ్యారు.
సుమారుగా 1200 ఎకరాల్లో నారుమడులు పడాలి. మండలం మొత్తం కూడా రైతులు నారుమడులు వేయటం, అలానే బెంగాల్ పద్ధతిలో ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా మండలంలో చాలా బ్రిస్క్గా జరుగుతున్నాయి. నేటి వరకు సుమారుగా 2000 ఎకరాల వరకు ట్రాన్స్ప్లాంటేషన్స్ కంప్లీట్ అయినాయి. ఈ నెలాఖరు నాటికి మండలం మొత్తం కూడా ట్రాన్స్ప్లాంటేషన్స్ కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాము. ఎక్కువగా ఈ సంవత్సరం ఈ సీజన్లో MTU 1121 విత్తనాన్ని రైతులు ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. కొంత అప్లాండ్ ప్రాంతాల్లో SL10, PR 126 రకాన్ని కూడా సాగు చేస్తున్నారు. ఈ దాళవాలో స్వల్పకాలిక రకాలని ప్రమోట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కానీ లేదంటే వ్యవసాయ శాఖ తరపు నుండి ఒక ప్రయత్నం చేస్తున్నాము. 1293 అనే రకాన్ని కొత్తగా మార్టైర్ పరిశోధనా కేంద్రం తయారు చేసింది. 120 రోజుల కాల పరిమితిలో ఈ విత్తనం ఉంటుంది. దీన్ని సుమారుగా మన మండలంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు విత్తన మార్పిడి అనేది ప్రయత్నం చేయమన్నారు. దానికోసమని మన ఉండి KVK నుండి ఈ 1293 విత్తనాన్ని తెప్పించి మండలంలో సుమారు 80 ఎకరాల్లో సాగు చేస్తున్నాము. ప్రతి గ్రామంలో 4 ఎకరాలు 5 ఎకరాల చొప్పున మండలంలో 80 ఎకరాలకి సాగు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది 1121తో పోల్చుకొని రాబోయే రోజుల్లో ఈ విత్తనం దిగుబడి అన్ని రకాలుగా బాగుంటే 1121 విత్తనాన్ని ఈ విత్తనంతో రీప్లేస్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పేదలకు సమాజానికి మేలు చేకూరుతుందని, దేవుడు సైతం హర్షిస్తాడని గుండుగోలును శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి నిర్వాహకులు పేరిచెల్ల శ్యామలరాజు అన్నారు. వేముడోలు మండలం గుండుగోలును శ్రీ దివ్యాంగుల సేవా సమితి భవనంలో గ్రామంలో వృద్ధులు 60 మందికి స్థానికులు కంకటాల సత్యనారాయణ దుప్పట్లను స్వయంగా అందజేశారు. చలి తీవ్రత పెరగడంతో తనకు తోచిన విధంగా ఇవ్వడం జరిగిందన్నారు. సైద్ సోమరాజు, మోరు హేమరాజుల వృద్ధులకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర సంఘం నిర్వాహకులు, గ్రామస్తులు దాతలను అభినందించారు. కార్యక్రమంలో దివ్యాంగుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం, విఘ్నేశ్వర సంఘం నిర్వాహకులు గేదెల శ్రీను, అరసంకుల సోములు, పేరిచెల్ల శ్యామలరాజు తదితరులు పాల్గొన్నారు. అది లేటో ఉంది ఏమైనా పెట్టాలి అనే ఉద్దేశంలో సోమరాజు గారు ఈ మాటలు అడిగారు. వృద్ధులు అంటున్నారు మనం వాళ్ళకైతే సాయం చేయాలి అని చెప్పి 5 గేదెలు ఇచ్చారు. అంతమంది మన ప్రభుత్వం చేసిన అలా బట్టే మనం ఈరోజు చేతి గారు 3 సార్లు దుప్పట్లు ఇచ్చారు. ఫస్ట్ మళ్ళీ దుప్పట్లు ఇస్తున్నారు. ఒక 25 డొనేషన్ ఇచ్చారు. చూడండి, ఇలాంటి వ్యక్తులు ఉంటే మనం ఎంతమందికి మేము పెట్టగలుగుతాం. కానీ వృద్ధులు కానీ అలాగే వృద్ధులు కానీ మానసిక విధానాలు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఇలాంటి ఆలోచన విధానాలను బట్టి ఈ రోజున ఇంత పెద్దగా 80 మంది వృద్ధులకి ఇవ్వడం అనేది. శీతాకాలం నేపథ్యంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు స్వెట్టర్లు, రగ్గులు, మంకీ క్యాప్స్ తదితర ఉన్ని దుస్తులకు ఆసక్తి చూపుతున్నారు. పట్టణంలో పలుచోట్ల మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వ్యాపారులు రగ్గులు, స్వెట్టర్లు తదితర దుస్తులను విక్రయిస్తున్నారు. ప్రజలు చలికి తట్టుకునేందుకు ఉన్ని దుస్తులను కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా పట్టణంలో పలుచోట్ల వ్యాపారం చేస్తున్నామని, వ్యాపారాలు లాభసాటిగా ఉన్నాయని తెలిపారు. MP మధ్యప్రదేశ్ రగ్గులో, షటర్లో, చలికోట, మంకీ క్యాప్ అన్నీ ఉన్నాయి. అన్ని రకాలు వేరే వేరే ఉంది. 500 క్వాలిటీ ఉంది, 700 క్వాలిటీ ఉంది, 800 ఉంది. అన్ని క్వాలిటీ మీద ఉంది. ఇక్కడ 10 సంవత్సరం అయిపోయింది. ఎప్పుడు పంటకాకి వెళ్ళిపోతుంది. నవంబర్, డిసెంబర్, జనవరి లాస్ట్ మంచిగా ఉంది. ఈ సంవత్సరం చలి ఎక్కువ ఉంది. ఇక్కడ పానీపత్, లూధియానా రగ్గులో అన్ని రకాలు ఉన్నాయి. బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపుదల దేశీయ ఆర్థిక వ్యవస్థలో తిరోగమన చర్య అని, దేశీయ పెట్టుబడులకు ప్రమాదం కలిగిస్తోందని బ్యాంక్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. బ్యాంక్ యూనియన్ల దేశవ్యాప్త నిరసనలో భాగంగా తాడేపల్లిగూడెం KN రోడ్ SBI ఈ-కార్నర్ శాఖ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించారు. FDI పెంపుదల ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలన్నారు. భవిష్యత్తులో బీమా ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి విస్తృత పోరాటాలు చేస్తామన్నారు. ఏపీ, తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమైక్య కార్యదర్శి TV సూర్యనారాయణ, SBI అధికారుల సమైక్య జోనల్ కార్యదర్శి G జవహర్లాల్, ఇండియన్ బ్యాంక్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు HMV K చైతన్య, OE స్టాఫ్ యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ B ఏడుకొండలు,
కోఆర్డినేటర్ కమిటీ నాయకులు లింగంపల్లి గాంధీ, విఆర్ఎస్ఎన్ శాస్త్రి, నాగరాజు, సీతాలం నారాయణమూర్తి, మానుకొండ కిరణ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ ప్రభాకర్, పవన్ కుమార్, డానియల్ కిరణ్, కె శ్రీనివాస్, ఆర్ సత్యనారాయణ, ఎల్ఎస్ఎన్ మూర్తి బ్యాంకు ఉద్యోగుల నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పార్లమెంట్లో ఆమోదించినటువంటి ఈ ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడానికి పార్లమెంట్లో అమలుపరచడం జరిగింది. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇన్సూరెన్స్ రంగంలో అమలు చేయడం వల్ల కలిగేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకింగ్ యూనియన్లు అంటే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో 9 యూనియన్లు కలిపి ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఈరోజు సాయంత్రం జరుగుతూ ఉన్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇన్సూరెన్స్ రంగంలో తీసుకురావడం వల్ల 100% తీసుకురావడం వల్ల కలిగేటువంటి నష్టాలు అనేక ఉన్నాయి. మనకి బీమా రంగంలో 80 లక్షల కోట్ల రూపాయలు బీమా రంగంలో స్వదేశీ పెట్టుబడులు ఉన్నాయి. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలని విదేశీయులకు అప్పచెప్పడం అనేది ఈ స్వదేశీ పెట్టుబడులకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అలాగే ఇన్సూరెన్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి యొక్క ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి అంశం. అలాగే దేశంలో ఉన్నటువంటి సామాన్య మధ్య తరగతి ప్రజల యొక్క ఇన్సూరెన్స్ కి సంబంధించి ప్రీమియంలు పెరిగేటువంటి పరిస్థితి. అలాగే పాలసీలని ఒక దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే పాలసీలను అమలు పరిచేప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వడంలో విదేశీ పెట్టుబడిదారులు అంత న్యాయమైనటువంటి మార్గాలను అనుసరించకపోవచ్చు. వీటిలన్నింటినీ యూనియన్ల పరంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. బ్యాంక్ ఉద్యోగ సంఘాలు అన్ని కలిసి ఐక్య సంఘంగా ఏర్పడి ఈ రోజున ప్రత్యక్షంగా గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఇన్సూరెన్స్ రంగంలో 100% కూడా ప్రైవేటీకరణ చేసే విధానంగా బిల్లు నిన్న పాస్ అయింది. ఇది ఒక రకంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్ర. దీన్ని ఎదుర్కోవడానికి ఆల్ ఇండియా లెవెల్లో అన్ని బ్యాంకు సంఘాలు కూడాను ఏకదాటి మీదకి వచ్చేసి ఈ రోజున యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కింద మేము ముందుకు వచ్చి మీకు ఉన్న విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసుకుంటూ పోయేటైతే రాబోయే రోజుల్లో మనకి ఎటువంటి హక్కులు కూడా నెమ్మదిగా కోల్పోతాం. ఇదే విధంగా మనం ఊరుకునేటైతే, మనం ఉపేక్షించేటైతే భవిష్యత్తులో బ్యాంకు రంగాలే కాదు అన్ని రంగాలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా కాపాడాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కింద ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ కింద మేము స్టేట్ బ్యాంక్ నుంచి ఆఫీసర్స్ అందరూ కూడా మేము యూబీయూ బ్యానర్ కింద ఒకే మాట మీద నిలబడ్డాం. కేంద్ర ప్రభుత్వం 100% ఎఫ్డీఐని ఇన్సూరెన్స్ రంగంలో ప్రవేశపెట్టాలని నిర్ణయం ఏదైతే తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళు యూఎఫ్ఈ తరఫున ఇక్కడ మేము అందరం కూడా మరి దీన్ని వ్యతిరేకించడానికి ఇక్కడ అందరూ కూడి ఉన్నాము. ప్రత్యేకంగా ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు, ఎన్నో పోరాటాలు 1955 ముందు మనం ఎన్నో కష్టాలు అనుభవించాం ప్రైవేట్ బీమా కంపెనీలతోటి. వాటినన్నిటి నుంచి మనం బయటికి ఎన్నో పోరాటాలు చేసి ఎల్ఐసి ఒక దాన్ని స్థాపించుకొని ప్రభుత్వ రంగ సంస్థలో బీమా కంపెనీలు ఉన్నాయని పోరాటాలు చేసి తెచ్చుకొని ఇవాళ తిరిగి మళ్ళీ అదే ప్రైవేట్ రంగ సంస్థలకు అప్పచెప్పడం అనేది ఇది చాలా అమాన్యేషం. మరి మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థలో ఉంటే ఇన్సూరెన్స్ లో ప్రమాదాలు యువత కూడా గమనించాలి. మీరు వాళ్ళు చూస్తే ఈ ఎఫ్డీఐ తరపున ఫారిన్ కంపెనీస్ ఏవైతే వచ్చినాయో దేశ పురోగతికి కానీ దేశానికి సంబంధించిన మెయిన్ ప్రాజెక్ట్స్ లో కానీ ఏమన్నా ఫండింగ్ చేసాయా? మీరు అదే ఒక ఎల్ఐసిని తీసుకోండి. ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ ఒకవేళ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు మేక్ ఇన్ ఇండియా అవ్వాలి, లేకపోతే మన ఇండియాలోనే ప్రతి వస్తువు తయారవ్వాలని. మరి ఇదే ఎల్ఐసి ఇవాళ బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లో కానీ హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ లో కానీ మరి మన సబ్మెరైన్ తయారు చేసే మెజగాన్ డాక్యార్డ్ లో కానీ వీటిలన్నింటిలో కూడా ప్రథమ పెట్టుబడిదారికి ఎల్ఐసి ఉంది. 75% మన ప్రభుత్వ రంగ సంస్థ ఉన్న ఎల్ఐసిలో పెట్టుబడి 75% కేవలం మన గవర్నమెంట్ సంస్థలకి, అది ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్ గా ఈ రోజు దాకా ఉంది. 20% మాత్రమే మిగతా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అంత నిబద్ధతతోటి ఏ రకమైన ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ఫ్యూచర్ లో పనిచేస్తుందన్న భరోసా ఉందా? ప్రతి శుక్రవారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే అర్జీల స్వీకరణ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆదివారం 21వ తేదీన నిర్వహిస్తున్నట్లు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆదివారం నిర్వహిస్తున్నామని, కావున బాధితులు గమనించవలసిందిగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, టైలర్ కార్పొరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్ తదితరులు ఉన్నారు. రేపు జరగవలసిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆదివారానికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి లేట్ అవుతున్నందుకు
క్షమించవలసిందిగా మరి ప్రజలందరినీ కోరుకుంటూ, కారణం ఏంటంటే రేపు విజయవాడలో మరి భవన నిర్మాణ కార్మికుల బోర్డు సమావేశం ఉన్న కారణంగా రేపు 10:30 గంటలకే ఆ సమావేశానికి నేను అధ్యక్షత వహించవలసిన కారణంగా ఈ కార్యక్రమాన్ని ఆదివారం అంటే 21వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి నిర్వహించబడుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఆలస్యానికి క్షమించవలసిందిగా కోరుకుంటూ, ఇళ్ల స్థలాలు కానీ అలాగే ఇల్లు కట్టుకునేవారు కానీ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఆయా అధికారులకి పంపించి మీరు ఇచ్చిన అప్లికేషన్ని పంపించి అది ఏమైందనేది కూడా మేము తెలుసుకొని ఒకవేళ అది గనక చేయకపోతే గనక తప్పనిసరిగా ప్రభుత్వానికి పంపడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, అధికారులు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. అధికారులందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ గ్రీవియన్స్ సెల్ వల్ల మరి చాలామందికి న్యాయం జరుగుతుంది. అలాగే చాలామంది లబ్ధిదారులు దీన్ని ఉపయోగించుకుని మరి ఎక్కడో విజయవాడ వెళ్ళే పరిస్థితి నుంచి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మీ తరపున మీ దగ్గరికి ఈ కార్యక్రమాన్ని తీసుకురావాల్సిందిగా కోరడం అయింది. దానివల్ల మేమందరం కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరపున మరి ఈ గ్రీవియన్స్ సెల్ ప్రజా దర్బార్ నిర్వహించబడుతుందని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి ఆలస్యానికి చింతిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ సీనియర్ సిటిజన్ పెన్షనర్ లయన్ ఎర్ర ఆంజనేయ స్వామికి పెన్షనర్స్ డే సందర్భంగా శాలువాతో సన్మానించారు. లయన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు, ఆర్ఎన్బి వాకర్స్ క్లబ్ సెక్రటరీ మానేపల్లి కిరణ్ కుమార్లు మాట్లాడుతూ, ప్రతినిత్యం సమాజ సేవలో ఉండే ఇటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని, సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ యొక్క విలువైన సూచనలు సలహాలు ప్రతి సంస్థకు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ మృత్యుంజయ కుమార్, తమ్ముబతుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్స్ డే సందర్భంగా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈ రోజున మా క్లబ్లో అత్యంత సీనియర్ పెన్షనర్ మరి కోర్టులో న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి మా లయన్ ఎర్ర ఆంజనేయ స్వామి గారిని ఈ రోజున మా డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున వాకర్స్ క్లబ్ తరఫున ఈ రోజు చిరు సత్కారం చేయడం జరిగింది. మరి ఈ సీనియర్స్ యొక్క సేవలో ప్రతి స్వచ్ఛంద సంస్థ కూడా ఉపయోగించుకోవాలి. వాళ్ళ యొక్క సలహాలతో ముందుకెళ్లాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ సమాజంలో రిటైర్ అయ్యాక తన శాశ్వత జీవితాన్ని ప్రజలకి నలుగురికి ఉపయోగపడే విధంగా మరి పయనించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి వారిలో మా ఆంజనేయ స్వామి గారు ఒకరు. అనేక సంస్థల్లో మా డైమండ్స్ లయన్స్ క్లబ్లో కానీ వాకర్స్ క్లబ్లో కానీ అదేవిధంగా మానవతా సంస్థలో కానీ మిగిలిన ధార్మిక సంస్థల్లో కూడా యోగా టీంలో కానీ మరి ఆయన మెంబర్గా ఉంటూ అన్ని సేవా కార్యక్రమాల్లో నేనున్నానని రావడం, మరి మా తాడేపల్లిగూడెంలో డైమండ్స్లో అత్యంత సీనియర్ సిటిజన్గా మరి మా ఆంజనేయ స్వామి గారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. వారికి మా అందరి తరఫున మరొకసారి పెన్షనర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ నీట్ సంచారి మిత్ర నోడల్ ఆఫీసర్ ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ బనవతు నరసింహారావు సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం, భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ టెలికాం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం రవిశంకర్ ఆదేశాల మేరకు సైబర్ విజిలెన్స్ ఏఐ క్వాంటమ్ యుగంలో పెరుగుతున్న మోసాలకు వ్యతిరేకంగా రక్షణ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్షత వహించిన డాక్టర్ నరసింహారావు బనవతు మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. సంచార్ మిత్రగా ఎంపికైన విద్యార్థులు కేవీఎస్ చైతన్య ప్రతాప్, కె వెంకటరాజీరెడ్డి, జి ధీరజ్ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగించుకునేలా యువతకు దిశానిర్దేశం చేయాలని వివరించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన హౌసింగ్ బోర్డ్ సెంటర్లో ఉన్న కనకదుర్గమ్మ గుడి ప్రక్కన స్థలంలో వికలాంగుల దినోత్సవ మహాసభ ఏర్పాటు చేస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ కొత్త వీర్రాజు తెలిపారు.
ఈ సందర్భంగా కొత్త వీరాజు మాట్లాడుతూ 20వ తేదీన జరిగే దివ్యాంగుల సంక్షేమ సంఘం మహాసభను దివ్యాంగ సోదరులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట తాడేపల్లిగూడెం దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వివి రాఘవేందర్ రెడ్డి, పులిమి లక్ష్మణరావు, కోరసిక శ్రీనివాసరావు, కోరసిక నాగరాజు, ఆమంచి నాని తదితరులు ఉన్నారు. 66వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ నెల 20వ తారీఖున మన ఎస్విఆర్ సర్కిల్ మీకు ఏదైతే ప్రాంగణం కనపడుతుందో ఆ ప్రాంగణంలో మరి భారీ ఎత్తున దివ్యాంగుల భారీ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల దివ్యాంగ సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి అతిరథ మహారథులు, రాష్ట్ర నాయకులు చాలామంది ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. తమ విలువైన సూచనలు, సలహాలు అలాగే అనేక సందేహాలు కూడా మరి నివృత్తి చేస్తారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు మీరు కూడా మీకున్న అనేక సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఉదయం మీకు టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజనం ఇలాంటి ఇలా మీకు ఏ రకమైన అసౌకర్యం లేకుండా మేము చూసుకోవడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా తప్పక విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. గజ అశ్వసేవల నడుమ ద్వారకా తిరుమల చినవెంకన్నకు జరిగిన గ్రామోత్సవం భక్తులను అలరించింది. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవారిని గోదాదేవితో కలిపి తొలక వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితులు వేద మంత్రాల నడుమ స్వామివారు ఆసీనులైన వాహనాన్ని తిరువీధులకు తీసుకువచ్చారు. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులు పట్టారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లను గోదాదేవితో సహా ధనుర్మాస మండపంలో ఉంచి ప్రత్యేక పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు పూజాధికారులు నిర్వహించి నీరాజనాలను సమర్పించారు. ప్రసాదాలను నివేదన చేసి వాటిని భక్తులకు పంపిణీ చేశారు. ఈ వేడుక భక్తులను అలరించింది. స్థానిక 21వ వార్డు కొబ్బరితోటలో జాయ్ డయాగ్నోస్టిక్స్ వద్ద జాయ్ ప్రేయర్ టెంపుల్ క్రిస్మస్ను పురస్కరించుకుని 21వ వార్డులో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను, పండ్లు పంపిణీ చేశారు. 21వ వార్డు శానిటరీ సెక్రటరీ చేతుల మీదుగా వస్త్రాలను, ఫ్రూట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు జాయ్ డయాగ్నోస్టిక్స్ అధినేత జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లిపూడి జాయిబాబు మాట్లాడుతూ 29 సంవత్సరాల నుండి ఈ క్రిస్మస్ కార్యక్రమాలు చేస్తూ అనేక మందికి వృద్ధులకు, వితంతువులకు వస్త్రదానం, అన్నదానం చేయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు బెల్లంకొండ జానకమ్మ, బెల్లంకొండ కుమారి, గెడ్డం ఫ్లారెస్ తదితరులు పాల్గొన్నారు. ఆకుకూరలు, పోషకాహారం, కాల్షియంతో కూడిన ఆహారం తినడం ద్వారా ఎముకలు బలంగా ఉంటాయని ప్రముఖ వెన్నెముక నిపుణులు రాజమహేంద్రవరం వేద హాస్పిటల్స్ డాక్టర్ తేజో పనీంద్ర అన్నారు. బుధవారం రాజానగరం అపోలో ఫార్మసీ వద్ద ఉచిత స్పైన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 2500 రూపాయల విలువ గల ఎముక సాంద్రత పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ శిబిరంలో 130 మంది పేషెంట్లను పరీక్షించారు. అపోలో ఫార్మసీ మేనేజర్ ఎం గోపాలకృష్ణ, ఎగ్జిక్యూటివ్ కె రాంబాబు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శివకృష్ణ, వేద హాస్పిటల్స్ మేనేజర్ పివి పెద్దిరాజు, హాస్పిటల్ స్టాఫ్ వికాస్, రవళి, మణి, జైపాల్ తదితరులు సేవలు అందజేశారు. స్థానిక చైతన్య హాస్పిటల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ సోమేశ్వరరావు, డాక్టర్ పాండురంగారావు, డాక్టర్ దివ్యశ్రీ, డాక్టర్ స్వర్ణలత, హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పురస్కరించుకుని వరికోటి శ్రీనివాస్ అనే భక్తుడు గురువారం స్వామివారికి పూలదండను సమర్పించారు. క్రమం తప్పకుండా గత ఎన్నో సంవత్సరాలుగా ప్రతి మాస శివరాత్రికి పూలదండను స్వామివారికి అలంకరించమని ఆలయానికి ఇస్తుంటారు. అదేవిధంగా ఈ రోజు భక్తులు ఇచ్చిన దండలు అర్చకులు బ్రహ్మరాంబ మల్లికార్జునుడికి అలంకరణ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.